అందరికీ ఆత్మ నమస్కారం. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇప్పుడు మనము కుండలిని విద్యకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. గతంలో కూడా మనము కుండలిని విద్య గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా కొంత తెలుసుకుందాం. కుండలిని శక్తి అంటే ప్రతి ఒక్కరిలోన అధోముఖంగా మూలాధారమందు నిక్షేపమై ఉన్నదని మన పూర్వం ఎందరో యోగులు ఋషులు వివరించారు. అందులో మెయిన్ కుండలిని జాగృతము అంటే ఎన్నో జన్మల పాపపుణ్య సంస్కారాలు బట్టి ఆ కుండలిని జాగృతం అవుతుంది. అలాగే గురు కృప, మన శ్రమ, పట్టుదల, నమ్మకము, మన సాధన ఇవన్నీ ఉన్నట్లయితే మహనీయులకు కుండలిని జాగృతమవుతుంది. అంతేకాని ఏదో శక్తిపాతం ఇస్తే అయిపోతుంది, అలా ఏదో చెయ్యి ఇలా అంటే అయిపోతుంది అనేది ఇక్కడ సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే శక్తిపాతం ఇప్పుడు ఎవరైతే యూట్యూబుల్లో ఆన్లైన్ ద్వారా ఇవన్నీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు శక్తిపాతము ఇచ్చేంత అర్హత, దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి ఇప్పుడున్న వారికి లేదని మనం అనుకోవాలి. ఎందుకంటే గతంలో ఎంతోమంది మహనీయులు సాక్షాత్ విష్ణుమూర్తే వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించాడు. భూభారము మోయలేక చాలా ఇబ్బందిగా ఉంది, అధర్మము పెరిగిపోయింది, ధర్మం నశించింది అని భూమాత మొరపెట్టుకుంటే అప్పుడు అతను నేను వీరబ్రహ్మేంద్ర స్వామిగా వచ్చి లోకంలో అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి భక్తి మార్గం ద్వారా భూభారం తగ్గిస్తాను అని అతను చెప్పాడు. అలాగే ఈశ్వరుడు సిద్ధయ్యగా అవతరించారు. అలాంటప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్ విష్ణుమూర్తే కదా, మరి అతనికి శక్తిపాతము అనేది ఎక్కడన్నా అతను ఇచ్చాడా? సిద్ధయ్యను 12 సంవత్సరాలు పెట్టుకున్నాడు శిష్యునిగా, సాధనే చేయమన్నాడే కానీ మరి శక్తిపాతం అనేది ఎప్పుడు కూడా అతను అందివ్వడం లేదు. ఆలోచించండి. అందరూ కూడా ఆకర్షణకు లోనయ్యి వాళ్ళు విచక్షణ జ్ఞానం కోల్పోయి వెళుతున్నారు. ఎంత మాత్రం కరెక్టో ఒక్కసారి మీరే ఆలోచించండి. మీలోనే అనంతమైన దివ్యశక్తి పుష్కలంగా ఉంది. దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ శాశ్వతము, నిజం. అంతేగాని ఆకర్షణలో ఏదో అలాగా అయిపోయింది, అలా ఊగుతున్నారు, అలా ఎగురుతున్నారు, ఎగిరినంత మాత్రాన వాళ్ళు యోగులు గారు, ఎగరకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళకు యోగత్వం లేదని కాదు. అర్థం చేసుకోండి. కొందరికి త్వరగా వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, కొందరికి రాకపోవచ్చు, అంతే తేడా. కానీ అందరిలో కూడా కుండలిని శక్తి, ఆ మహాతల్లి ఆదిశక్తి ఆమె కొలువై ఉంది. కాబట్టి ఇక్కడ శక్తిపాతం అనేది ఇప్పుడు చాలామందికి సాధన చేసేకి ఓపిక లేక ఏదో గురువులు శక్తిపాతం ఇచ్చేస్తే మాకంతా వచ్చేస్తుంది అనే భ్రమలో ఉన్నారు. శక్తిపాతాన్ని నమ్మద్దండి. మీలో ఉండే శక్తిని మీరు ఇష్టంతో శ్రమపడి సాధన చేసినట్లయితే మీలో ఉండే శక్తే మీకు వస్తుంది. అది జీవితాంతరము పోదు మళ్ళీ. అలా కాకుండా ఎవరో దగ్గరికి వెళ్ళి ఏదో ఇచ్చేస్తారు అని మనము
అనుకుంటే అది అప్పటికే పనిచేయచ్చు, మళ్ళీ చేయకపోవచ్చు. దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి శక్తి పైకి వెళ్ళి ఇక్కడ సహస్రారమందు నిలిచిపోయిందనుకో, దిగేది తెలియకపోతే ఇంకా మానసికంగా పిచ్చి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. దీన్ని బాగా గమనించండి. ఇలా జరిగినవి చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి మనలో ఉన్న శక్తిని మనము నిదానంగా షట్చక్రాల నుంచి సుషుమ్నా మార్గం గుండా సహస్రారానికి తీసుకెళ్ళాలి. మళ్ళీ సహస్రారం నుండి యథాస్థితికి మళ్ళీ కిందికి తెచ్చుకోవాలి. ఇలా చేసినట్లయితే ఎవరికి కూడా ఎలాంటి హాని ఉండదు. హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా వాళ్ళ జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతారు. అంతేగాని శక్తిపాతం ఇస్తారు, మేము అక్కడ వెళ్తే మాకు వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా భ్రమ. తెలుసుకోండి, ఒక్కసారి తెలుసుకోండి. మా గురువుగారు శ్రీ శ్రీ యోగానంద భారతీ స్వాముల వారు కూడా శక్తిపాతము ఎక్కడ ఇవ్వలేదు. మాకు శక్తిపాతం ఇవ్వలేదు. మాకు విద్య నేర్పించి, క్రియలు చెప్పి, ప్రాణాయామ సాధనలు, ధ్యానము ఇవి చేస్తూ ఉండండి నాయన, నీలో ఉండే శక్తి నీకే వస్తుందని చెప్పాడు. కానీ శక్తిపాతం ఇవ్వలేదు. మరి అలాంటి మహనీయుడు కూడా శక్తిపాతం ఇవ్వలేదు. గతంలో కూడా ఎంతోమంది మహనీయులు శక్తిపాతం ఇవ్వలేదు. ఇచ్చిండొచ్చు అంతటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడైతే శక్తిపాతం ఇచ్చే అలాంటి మహనీయులు లేరనే చెప్పాలి. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అమాయకులను చేసి అందరూ కూడా అందలమెక్కుతున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్టో ఒక్కసారి మీరు ఆలోచించితే మీకే అర్థమవుతుంది. గతంలో ఎవరు కూడా శక్తిపాతాన్ని ప్రోత్సహించలేదు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా సాధనే చెప్పాడు, శక్తిపాతం గురించి చెప్పలేదు. రమణ మహర్షి సాధనే చేశాడు, వివేకానందుడు సాధనే చేశాడు, గౌతమ బుద్ధుడు సాధనే చేశాడు, రామకృష్ణ పరమహంస కూడా సాధన వల్లే వీళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారు. ఆలోచించి అందరూ కూడా సాధన చేయండి. సాధన చే పనులు సమకూరు ధరలోన. సాధన చేస్తేనే శక్తి మీకు తెలుస్తుంది. సాధన చేయకపోతే ఏది కూడా తెలియబడదు. ఇది నిజం 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 తెలుసుకోండి. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు.